క్రీస్తునందు ప్రియులు దేవుని పిల్లలుగా మీ అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సాయంత్రం పరిశుద్ధాత్మని స్వభావ రహస్యాలు అనే అంశాన్ని గురించి బైబిల్ నుంచి మనం పరిశీలిద్దాం. పరిశుద్ధాత్ముడు ఎవరు అనేది మనకు తెలుసు. గత కాలంలో తండ్రికున్న కుమారులలో రెండవ కుమారుడిగా పరిశుద్ధాత్మని గురించి మనం బైబిల్ నుంచి తెలుసుకున్నాం. ఎందుకంటే జ్యేష్ఠ కుమారుడు, తొలిచూలు కుమారుడు యేసుక్రీస్తు వారైతే, ఆ తరువాత తండ్రి కనగా వచ్చిన మరొక కుమారుడు, దేవుడుగా ఉన్న ఆత్మ, ఆయనే పరిశుద్ధాత్మ. ఆయన గూర్చిన ఉనికిని మొట్టమొదటిసారిగా జయశాలి గారు పరిశుద్ధాత్ముడు ఎవరో అని తెలియని సందిగ్ధంలో ఈ సమాజం ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మదేవుడు స్వయాన్న దేవునికి కుమారుడే అన్న విషయాన్ని మొట్టమొదటిసారిగా ఈ ప్రపంచానికి తెలియజేశారు. ఎలా అంటారా? మరి గలతీలకు రాస్తున్న పత్రికలోని 4వ అధ్యాయం, పౌలు గలతీలకు రాస్తున్న పత్రికలో 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. తన కుమారుని ఆత్మ అంటున్నాడు. చూడండి, తన కుమారుని ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు ఎవరో కాదు, స్వయాన దేవునికి కుమారుడే. అంటే తండ్రికి మనకి మధ్య ఉన్న సంబంధం తండ్రి కుమారుల సంబంధం. అది తప్ప వేరే ఏ ఇతర అనుబంధము మన మధ్య లేదు. ఇంకొక బంధం ఉంది, అదేంటంటే యజమాని సేవకుల బంధం. ఇది ఎవరికి? ఇది దూతలకు మాత్రమే. ఈ బంధం మనకు వర్తించదు. ఎందుకంటే మనం ఆ బంధానికి చెందిన వాళ్ళం కాము. మనల్ని ఆయన కన్నాడు గనుక, మనం ఆయన వారసులం గనుక, ఆయన తండ్రి అయితే ఖచ్చితంగా మనం పిల్లలమే. మరి పరిశుద్ధాత్మ దేవునికి, తండ్రి అయిన దేవునికి ఉన్న బంధం ఏంటి? తండ్రి కుమారుల బంధం. కనుక అలాంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వభావ రహస్యాలు అంటే బైబిల్ అంతటిలో పరిశుద్ధాత్మ దేవుని పాత్ర ఉంది. సర్వసాధారణంగా ఎక్కువగా మన నూతన నిబంధనలో ఈయన గూర్చి మనం వింటాం, కానీ పాత నిబంధనే కాదు, ఆరంభము నుండి కూడా ఈయన పాత్ర దేవుని యొక్క సంకల్పంలో భాగంగా ఉంది అని మనం తెలుసుకోవడానికి సాక్ష్యమే ఆదికాండం 1వ అధ్యాయం. ప్రారంభ వచనాలు మనం చూడగలిగితే, ఆదియందు 1వ అధ్యాయము ఆదికాండం 1వ వచనం, అందులో ఏముందండి? ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను, భూమి నిరాకారముగా శూన్యముగా నుండెను, చీకటి అగాధ జలములపైన కమ్మియుండెను. దేవుని ఆత్మ అంటున్నాడు. చూడండి, జలములపైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుతుంది. ఎవరి దేవుని ఆత్మ? క్రీస్తు కాదు, పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ. ఎందుకంటే ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. సృజించినవాడు దేవుడైతే సృజింపబడిన పదార్థం మీద పర్యవేక్షణలో ఉన్న వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే అధ్యాయం చివరికి వెళ్ళేసరికి మన స్వరూపమందు మన పోలిక అంటున్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు దేవుని పోలికలో ఉన్నవాడా? మరి దేవుని పోలికలో ఉంటే ఆయన ఎవరు? సాక్షాత్తు దేవుని కుమారుడే. ఎందుకంటే ఒక తండ్రి నుంచి పిల్లలకు తన పోలికలు సంక్రమిస్తాయి. మరి దేవుని ఆత్మ అగాధ జలములపైన అల్లాడుతున్నప్పుడు నరుని నిర్మాణం దగ్గరకు వచ్చేసరికి ఏమని మాట్లాడాడు ఆయన? మన పోలిక చొప్పున, మన స్వరూపము, మన అనే పదం ఉపయోగించబడింది. 26వ వచనం ఆదికాండం 1వ అధ్యాయంలో, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదును కాదు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఆది నుండి మానవ నిర్మాణంలోనే కాదు, సృష్టి నిర్మాణంలో కూడా ప్రధానమైన పాత్ర వహించిన వ్యక్తిగా మనకు అక్కడ ఆయన కనబడుతున్నాడు. అయితే ఏంటి ఆయన పరిశుద్ధాత్మని యొక్క స్వభావం? క్రీస్తు యొక్క స్వభావం మనకు తెలుసు. అంటే తండ్రిని మనతో
మన కోసం శాంతింపచేసే ఒక మధ్యవర్తి ఆయన. కరుణా సంపన్నుడు, దేవుని యొక్క ఉగ్రతను అడ్డుకోగలిగే సమర్థుడు, తన తోడబుట్టిన వాళ్ళని, తమ్ముళ్లను రక్షించాలన్న తాపత్రయం కలిగిన వాడు. ఏమంటే జ్యేష్ఠుడు కదా, జ్యేష్ఠుడు కాబట్టి ఎప్పుడూ కూడా జ్యేష్ఠులు సర్వసాధారణంగా నెమ్మదస్తులుగాను, మంచివాళ్ళుగాను, నిదానించే పరులుగాను వాళ్ళు ఉంటారు ఎదిగిన తరువాత. అంటే జ్యేష్ఠులు ఎప్పుడు జ్యేష్ఠులే. కనుక యేసుప్రభు వారు జ్యేష్ఠులలో మొదట పుట్టిన వారిలో ఆయన ఉన్నవాడు. ఆయనే మొదట పుట్టాడు. తర్వాత పుట్టిన వాళ్ళు ఆత్మలుగా మనమంతా ఉన్నాం పరిశుద్ధాత్ముని తరువాత. మరి ఆయనకు స్వభావం ఏంటి? నూతన నిబంధనకు వచ్చేసరికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తి అనగానే ప్రజలు గెంతటం చూస్తున్నారు. ఏమండి, అన్య భాషలు మాట్లాడడం చూస్తున్నారు. నూతన నిబంధనలో పరిశుద్ధాత్మ స్వభావం ఏంటి? ఏ బోధకుడినైనా అడగండి, ఒక్కటే మాట చెప్తాడు, పరిశుద్ధాత్ముడు అనగానే వరములు, పరిశుద్ధాత్ముడు అనగానే అద్భుతాలు, సూచక క్రియలు కావచ్చు, చెయ్యొచ్చు. కానీ అది కాదు కదా, అది ఆరంభం. అతని ఆరంభం అది కాదు. ఇంకా మునపటి కాలం నుంచే, మనిషికి కాలం ప్రారంభం కాకముందు నుంచి ఆయన ఉన్నాడు. మరి ఏంటి ఆయన స్వభావం? పరిశుద్ధాత్మ దేవుని గూర్చిన ప్రస్తావన బైబిల్లో అక్కడక్కడ మనకు కనబడితే అందులో ఆయన స్వభావం మనకు ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఎందుకంటే వ్యక్తి యొక్క స్వభావం, అతని యొక్క స్వభావాన్ని తెలుసుకోవటం బట్టే మనం ఆయన పట్ల ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అనేది తెలుసుకోవాలి. ఉదాహరణకి మనం పనిచేస్తున్న చోట మన యజమాని శాంతమూర్తి అనుకోండి, సాత్వికుడు అనుకోండి, అది తెలుసుకుంటారు ముందు పని చేసేవాడు. ఏమండి ఈయన సెలవులు ఇస్తాడా, ఎప్పుడైనా ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే మన్నిస్తాడా, క్షమించగలిగే మనసు అతనికి ఉంటుందా, లేదా వెంటనే కఠినుడిగా యాక్షన్ తీసుకుంటాడా, ఇవన్నీ కూడా వాళ్ళ స్వభావాలు తెలుసుకుంటాం. అవసరం అంటే అవును అవసరం. వారి స్వభావాలను బట్టి మన ప్రవర్తన వారి పట్ల ఉంటుంది. కఠినుడు అనుకోండి, చాలా కోపిస్ట్ అనుకోండి, ఏది ఆయనతో చెప్పకపోయినా వెంటనే అతను యాక్షన్ తీసుకునేవాడు అనుకోండి, అప్పుడు అతని పట్ల ఎంత జాగ్రత్త వహించి ఉంటారు. అందును బట్టి వారి యొక్క స్వభావాన్ని తెలుసుకోవటం మనకి అవసరం. మరి యేసుప్రభు వారిని గూర్చిన స్వభావం ఎలాంటిది? యేసుప్రభు వారిని గూర్చిన స్వభావం ఎలాంటిదంటే, మరి మోషే లాంటి మిక్కిలి సాత్వికమైన స్వభావం. ఎందుకు మోషే లాంటి సాత్వికమైన స్వభావం ఆయన? ఏమండి, హెబ్రీయులకు రాస్తున్న పత్రికలో ఆయన ఒక మాట అంటున్నాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుంచి చూడండి. స్వభావ రహస్యాలు అనగానే యేసుప్రభువు కంటే ఒక స్వభావం ఉంది. ఏమండి, క్రీస్తు వారికి ఒక స్వభావం, పరిశుద్ధాత్మనికి ఒక స్వభావం, తండ్రి అయిన దేవునికి ఒక స్వభావం. అందరూ ఆత్మలే కావచ్చు, కానీ ఒక్కొక్కరి విధానం, ఒక్కొక్కరి తీరు ఒక్కొక్కలా ఉంటుంది. అది మనం తెలుసుకోవాలి. వారి పట్ల మనం ప్రవర్తించేటప్పుడు, వారితో మనం సంబంధం కలిగి ఉండేటప్పుడు వారి స్వభావం ఏంటో ముందు మనం తెలుసుకోగలగాలి. ఇక్కడ యేసుప్రభు వారి స్వభావం ఏమంటున్నాడంటే చూడండి, 14వ వచనం నుంచి. హెబ్రీ పత్రిక 2. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారై ఉన్నందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసముల్లో పాలివాడయ్యాడు యేసుప్రభు. ఎలా అనగానే ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనక. యేసుక్రీస్తు వారిది సేవకులైన దేవదూతల స్వభావం కాదట. ఎలాంటిదట? అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. అబ్రహాము సంతాన స్వభావం అంటున్నాడు చూడండి. ఇక క్రిందకు వచ్చేసరికి 3వ అధ్యాయంలో ఏమంటున్నాడు చూడండి. పరలోకమంద సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకున్న దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు, అది మోషే స్వభావం. ఏమండి, ఈయన కూడా తను నియమించిన వారి పట్ల వారికి నమ్మకముగా ఉండెను.
అంటే మోషేతో కంపారిజన్. మరి మోషే అలాంటి ఎన్ని గొడవ చేసినా, ఎంత ఇబ్బంది పెట్టినా చాలా సాత్వికంగా ఉన్నాడు. చివరికి దేవుని కోపాన్ని కూడా దేవుడే ఇశ్రాయేలు జనాంగాన్ని అంతటిని నాశనం చేసేసి, మోషే ఇక మీదట నీ సంతానాన్ని నేను అభివృద్ధి పరుస్తానయ్యా అని రాతి పలకలు తెచ్చినప్పుడు, ఆయన ఉగ్రుడైపోయినప్పుడు చివరికి ఆయన ఎంతగా అడ్డుపడ్డాడంటే ఇశ్రాయేలును నశించకుండా అరణ్యంలో తీసుకొచ్చి వాళ్ళని చంపేశాడు వాళ్ళ దేవుడు అనే నింద నీ మీద పడుతుంది అయ్యా, కనుక వద్దు నాయన ఇలాంటిది అని తండ్రి యొక్క కోపాన్ని కూడా శాంతింపచేసేటంతటి నమ్మకమైన సాత్వికుడు, పరిచారకుడు ఎవరు? మోషే. అలాంటి స్వభావం కలిగిన వాడు యేసుక్రీస్తు వారు. అంటే ప్రభు స్వభావం మనకు తెలుసు. ఇంతకీ పరిశుద్ధాత్మ దేవుని స్వభావం ఏంటి? ఏమండి, పరిశుద్ధాత్మ దేవుని స్వభావం అసలు ఎలా ఉంటుంది? ఆయన స్వభావం ఏమండి, ఆయన స్వభావం కాలాలు గడిచే కొద్దీ ఎన్నో పెనుమార్పులు సంభవించాయి ఆయన స్వభావంలో. అది మనం తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు చాలా ముఖ్యుడు దేవునికి. యేసుక్రీస్తు వారు ఎలాగైతే జ్యేష్ఠ కుమారుడుగా దేవునికి అత్యంత దగ్గరగా ఉన్నవాడో, అలాగే పరిశుద్ధాత్ముడు కూడా ఆయన పట్ల దేవుడికి అత్యంత ప్రేమ, అనురాగం ఆయన పట్ల కలిగిన వాడుగా మనకు కనబడతాడు. అందును బట్టి బైబిల్లో రాయబడిన కొన్ని సందర్భాలను మనం చదవటం వలన మనకు అర్థమవుతుంది ఏంటి ఆ స్వభావాలు. ఏమండి, ఆ స్వభావాలు ఏంటో, ఆయన ఎలాంటి వాడు మనం చూద్దామా? చూద్దాం. మొదటిలో మనం చూడగలిగితే న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం చూడండి. అక్కడ ఏమంటున్నాడు? యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా. ఇది సంసోనుకు సంబంధించిన సందర్భం. ఏమంటే అప్పటి వరకు సంసోన్ నార్మల్గా ఉన్నాడు, మంచి వ్యక్తిగా ఉన్నాడు, బలవంతుడిగా ఉన్నాడు. ఏమండి, అయితే అతడంత బలాఢ్యుడిగా ఉన్నా యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా. యెహోవా కాదు ప్రేరేపించింది, యెహోవా ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు అతను ప్రేరేపించగా, అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు ఆ సింహాన్ని దానిని చీల్చెను. సింహాన్ని చీల్చేశారటండి. ఎంత పెద్దది సింహం, ఎంత బలమైనది దాని పంజా. ఏమండి, అలాంటి బలమైన సింహాన్ని పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తే ఒక మేకపిల్లని చీల్చినట్టు చీల్చేశారటండి. ఎవరిది బలం? పరిశుద్ధాత్మ దేవునిది బలం. అలాగే 15వ అధ్యాయం చదువుదాం. ఏమండి, 15వ అధ్యాయం 14వ వచనం చూడగలిగితే, న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 14వ వచనం. అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిస్తీయులు అతను ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వచ్చాడట? అప్పుడు భూమి మీద ఉండేవాడు కాదు కదా, తండ్రి దగ్గర ఉండేవాడు. 2 కుమారులు తండ్రి దగ్గరే ఉండేవారు. అప్పుడు బలముగా వచ్చాడట. ఆయన రాక కూడా ఎలా ఉందట అండి? బలముగా రావటం వల్ల ఏం జరిగింది? అతని చేతులు కట్టబడిన త్రాళ్ల వలె, అగ్ని చేత కాల్చబడిన జనుపనార వలె ఆయన సంకెళ్ళు అతని చేతిలో నుండి విడిపోయిన. ఇనుప సంకెళ్ళు వేస్తే అండి ఏదో నారను తెంపేసినట్లుగా. ఏమండి, కట్టబడిన నారని మంట పెట్టగానే ఎలా వెంటనే సెకండ్స్, క్షణాల మీద ఎలాగైతే అవి విడిపోతాయో నార, తాడు, అలా సంకెళ్ళు, ఇనుప సంకెళ్ళు విడిపోయి. అంటే ఏంటి? అతని శక్తి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క పవర్. ఏమండి, అది అతని శక్తి. అంత గొప్పదండి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు పవర్లో గొప్పోడా? యేసుప్రభు సాత్వికంలో గొప్పోడైతే మోషేలాగా, యేసుప్రభు ప్రేమలో గొప్పోడైతే తండ్రిలాగా. కానీ పరిశుద్ధాత్మ దేవుడు రెండో కుమారుడు ఎలాంటోడంటే కొంచెం ఇంచుమించు నాన్నలాంటోడే. ఎందుకంటే యెహోవా స్వభావం ఎలాంటిది? మన తండ్రి స్వభావం. చాలాసార్లు బైబిల్లో చదువుకున్నాం కదా. పరిశుద్ధ దూతల సభలో ఒకరు కూర్చుంటే ఎలాంటోడట? పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భేకరుడు, ఆయన చుట్టూ ఉన్న వారందరికంటే భయంకరుడు అని రాయబడిందండి. ఎవరు? సైన్యములకు అధిపతి యెహోవా. చాలా కోపిష్ట ఆయన కోపం చాలా ఎక్కువ. ఇంచుమించు అలాంటి స్వభావ స్వరూపాలు కలిగిన వ్యక్తిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు కనబడుతుంటాడు. కీర్తన గ్రంథం 89వ కీర్తన
7వ వచనం, 89వ కీర్తనలోని 7వ మాట. పరిశుద్ధ దూతల సభలో దేవుడు ఎలాంటి వాడట? మిక్కిలి భీకరుడు, చాలా భీకరుడటండి. తన చుట్టూనున్న వారి కంటే భయంకరుడు. ఎందుకు ఆ పదం ఎందుకు ఉపయోగిస్తున్నాడు? భయంకరుడు. ఏమండి, ఆయన భయంకరుడు అండి బాబు. అంటే భయంకరుడు అంటే మాటలో భయంకరత్వం, చేతలలో భయంకరత్వం, అతను తీసుకున్న నిర్ణయాలలో భయంకరత్వం కనబడుతుంటుంది. దేవుడు అలాంటోడు. ఇంచుమించు అలాంటి పోలికలు కలిగిన వాడుగా పరిశుద్ధాత్మ దేవుడు కనబడుతున్నాడు. భయంకరుడట. ఎలా చెప్పగలం భయంకరుడని? కోపం. అతని ఆత్మ వెంటనే రాగానే సంకెళ్ళు తెగిపోయేటండి. అది కేవలం సంసోనుకే జరిగిందా? లేదండి. మొదటి సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం. సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చెను. ఏంటి ఆత్మ? మరలా ఇక్కడ దేవుని ఆత్మ అనగానే పరిశుద్ధాత్మ దేవుడే మీకు లెక్క. అంటే పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు ఎంత పవర్ఫుల్గా, ఎంత స్ట్రాంగ్గా ఉండేవాడో చూడండి. ఆయన అల్లాటప్ప వ్యక్తి కాదు. ఆయన ఏదో పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఇప్పుడు ఏదో గట్టిగా ఊగటం, ఏదో పిచ్చోళ్ళు పడిపోతుంటారు చూసారా, గెంతేవాళ్ళు, చప్పట్లు కొట్టేవాళ్ళు. ఈరోజు క్రైస్తవ సమాజంలో కనబడే ఈ క్రియలన్నిటిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అనుకుంటున్నారు. నో, అది కాదు. పరిశుద్ధాత్మ దేవుని స్వభావం అది కాదు. ఆయన పరిశుద్ధాత్ముడు సంఘములన్నిటిలో అల్లరి చెయ్యవాడా, అల్లరి చెయ్యనుడా? ఏమండి, అల్లరి చేస్తే చిల్లరోడు అవుతాడు. కానీ ఏమండి, అప్పుడప్పుడు చూడండి చాలా ఫిరోషియస్, అంటే కొంతమంది చాలా కోపిస్ట్గా ఉంటుంటారండి. వాళ్ళు అల్లరి చిల్లర పనులు చేయరండి. వాళ్ళు ఎప్పుడూ స్ట్రిక్ట్గా కూర్చుంటారు, చాలా కోపంతో ఉంటారు వాళ్ళు. పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి వాడు. మరి వీళ్ళేంటండి అల్లరి చేసేశారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే గోల, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే అల్లరి. నిజానికి అది పరిశుద్ధాత్మ దేవుని స్వభావమేనా? కొరింథీ పత్రికలో ఏమని చెప్పాడు అసలు? మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో అసలు పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్త. ఆయన ఉంటే టెన్షన్, నిశ్శబ్దత ఉంటుంది. కానీ 33వ వచనంలో, మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 33లో అండి, పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త, అల్లరికి కర్త కాడు. మరి ఇప్పుడు అల్లరి చేస్తే వీళ్ళేమంటున్నారు? అదిగో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేసాడు, అదిగో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేసాడు. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే అల్లరి ఎందుకు ఉంటుందండి? మౌనం, నిశ్శబ్దం. కనుక అతడు అల్లరికి కర్త కాడు అన్నది ఎంత నిజమో ఇక్కడికి వచ్చేసరికి సౌలు విషయంలో కూడా ఏం జరుగుతుందో చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము 6వ వచనంలో, సౌలు వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదకు బలముగా వచ్చెను. అతడు అత్యాగ్రహుడై, అంటే కోపిస్తే అనమాట. అప్పటి వరకు సౌమ్యంగా ఉన్న సౌలు అండి, దావీదుకు ముందు చక్రవర్తి. సౌలు ఎత్తైనోడు కదండి, ఆజానబాహుడు. అలాంటి సౌలు అప్పటి వరకు నార్మల్గా ఉన్నాడటండి మనిషిలా. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు దిగిపోయాడో ఏమొచ్చేసిందట ఆయనగా? అత్యాగ్రహం. ఆగ్రహం అంటేనే కోపం, అత్యాగ్రహం అంటే మిక్కిలి కోపం అన్నమాట. చాలా విపరీతమైన కోపం వచ్చేసింది. అత్యాగ్రహుడై ఒక కాడి ఎడ్లను తీసుకొని తునకలుగా చేసి ఇశ్రాయేలు దేశమును నలుదిక్కులుగా దూతల చేత పంపి. ఏంటండి, ఎడ్ల మీద వేసే కాడి ఎలా ఉంటుందండి? జోడెడ్ల మీద వేసే కాడి ఎలా ఉంటుందండి? చాలా గట్టిదండి. అది ఊరకనే విరిగిపోయేది కాదండి. అలాంటి దాన్ని అంటే ఊరకనే చేతులతో ఇరిపేశాడటండి. అదే కదా రాయబడింది. ఒక కాడి ఎడ్లను తీసుకొని తునకలుగా చేసి ముక్కలు ముక్కలు చేసేసారటండి. ఎక్కడిది ఈ బలం ఆయనకి? ఎవరిచ్చింది ఈ బలం? ఏమండి, పరిశుద్ధాత్మ దేవుడు రాగానే ఎక్కడ లేని ఫోర్స్, ఎక్కడ లేని బలం అది వచ్చేస్తుందండి. అదే కదా సంసోనులో చూసాం, అదే కదా ఇప్పుడు సౌల్లో మనం చూస్తున్నాం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు అనగానే ఎలాంటి పవర్ఫుల్గా మనకు కనబడుతున్నాడు చూసారండి. ఇకపోతే అసలు పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధనలో ఎక్కడ లేడు, కనబడ్డు అని మనం అనుకుంటాం. కానీ దేవుని పిల్లలుగా ఇప్పుడు మనల్ని ఎలాగైతే అంటి పెట్టుకొని ఉన్నాడో, పాత నిబంధనలో కూడా దేవుని పిల్లలైన వారిని ఎప్పుడు ఆయన కనిపెట్టుకుని ఉన్నాడు. ఇప్పుడైతే మన వెంట పెట్టుకొని మనతో ఉన్నాడు. ఈ కాలం వేరు, కానీ ఆ కాలంలో ఎప్పుడు దేవుని పిల్లలను కనిపెట్టుకుని ఉండేవాడు. ఎందుకంటే దేవుడు అతనికి బాధ్యత అప్పచెప్పాడు. జాగ్రత్త. ఆ రోజు సృష్టి నిర్మాణంలో ఏం చదువుకున్నాం మనం? పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ సృష్టి అంతటి మీద సంచారం చేస్తుంది. ఏంటి, ఎక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి,
ఆయన వచ్చాడనగానే దేవదూతలందరి పనుల్లో భయం. అమ్మ బాబోయ్ వచ్చాడండి బాబు, ఈయన వచ్చాడంటే మాత్రం చాలా కోపం. ఏం చేస్తాడో మనకు తెలియదు. కమాన్ అందరూ వర్క్లోకి వెళ్ళిపోదాం పదండి. అలాంటి వాడండి పరిశుద్ధాత్ముడు. అక్కడి నుంచి ఆరంభమైన ఆయన పనితనం తన పిల్లల్ని చూసుకోవటంలో కూడా, దేవుని పిల్లల్ని చూసుకోవటంలో కూడా, తమ్ముళ్ళు చూసుకోనన్న జాగ్రత్తగా, చిన్నవాళ్ళు చూసుకో, ఎవరు అల్లరి చేసినా ఏం చేసినా సరే వాళ్ళు గద్దించు, మందలించు అని దేవుడు అతనికి బాధ్యతలు అప్పచెప్పాడు. అలా బాధ్యతలు అప్పగించటంలో ఇంతకీ ఇశ్రాయేలీయుల ప్రయాణంలో ఆయన ఉన్నాడా? ఏమండి, ఆయన లేడు అని మనం అనుకోవచ్చేమో. ఆయన లేడు అని మనం అనుకుంటున్నామేమో. లేదండి, ఖచ్చితంగా ఆయన ఇశ్రాయేలీయులతో కూడా ఉండేవాడు. ఎలా చెప్పగలం మనం ఆ మాట? ఎలా చెప్పగలం? అపోస్తుల కార్యాలు చూద్దాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 51వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 51వ వచనం. స్టెఫెను గారు ప్రసంగిస్తున్నప్పుడు అతని మాటలను ఎదురిస్తున్న ఆ రోజు అతను ముందున్న జనాంగాన్ని చూచి, ముష్కరులారా, మంచి వాక్యం చెప్తుంటే ఎందుకురా తిరుగుబాటు చేస్తున్నారు మీరు? ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారులారా. ఏమండి, అప్పటికి స్టెఫెన్కి ఏమొచ్చేసింది చెప్పండి? పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు స్టెఫెను, మర్చిపోకండి. అంటే అంత పవర్ఫుల్ ప్రసంగం అతను చేస్తున్నాడంటే ఏంటనమాట? 7వ అధ్యాయం అంతా చదివితే అండి, అబ్బో, స్టెఫెను గారి ప్రసంగం అదిరిపోతుందన్నమాట. మొత్తం అందరు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి, గుబులు పుట్టింది అందరిలో. ఎందుకంత ఆయన ధీటుగా మాట్లాడుతున్నాడంటే ప్రేరేపణ. ఎవరి ప్రేరేపణ? అధ్యాయం ప్రారంభంలో చదువుతూ అర్థమవుతాను. పరిశుద్ధాత్మ అతను ప్రేరేపించగా, పరిశుద్ధాత్మ దేవుని అతని మీదకి బలముగా రాగా, అప్పుడు ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఏం మాట్లాడుతున్నాడండి? ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు అన్నాడేంటి? ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలే కదండి వీళ్ళు పితరులు. ఇశ్రాయేలు ఎవరిని ఎదిరించారట? ఎవరిని ఎదిరించారని ఇక్కడ రాస్తున్నాడండి? ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. ఇంతకీ ఇశ్రాయేలీలు ఎదిరించింది తండ్రి అయిన దేవుణ్ణా, పరిశుద్ధాత్మ దేవుణ్ణా? ఏమండి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి కదా ఇక్కడ చెబుతున్నాడు. ఇక్కడ లోకాగా రాస్తున్న మాటలోని పరమార్థం ఏంటో తెలుసా? ఇశ్రాయేలీలు ఎదిరించింది తండ్రి అయిన దేవుణ్ణి అని అనుకున్నారు వాళ్ళు. కానీ వాళ్ళ వెంట తిరిగి వాళ్ళతో కూడా ఉండి పర్యవేక్షిస్తున్న ఎవరి సహనాన్ని పరీక్షించారు వాళ్ళు? స్టెఫెను గారి సహనాన్ని. ఇక్కడ ఎలాగైతే పరీక్షిస్తున్నారో అక్కడ పరిశుద్ధాత్మని సహనాన్ని పరీక్షిస్తున్నారు. అందుకు దేవుడు కోపం వచ్చేసి, ఏమండి, మీ పితరుల వరే మీరును ఎప్పుడు పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు. నన్ను ఎదిరించారా అంటే ఇశ్రాయేలు కాలం అంతట్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? వాళ్ళతో ఉన్నాడా? అందుకే ఆయన పేరు చెప్తున్నాడు. తండ్రి అయిన దేవుడిని ఎదిరించారనటం లేదు, పరిశుద్ధాత్మ దేవుని ఎదిరించుచున్నారు అంటున్నాడు. చూడండి, అవునా? పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళతో ఉన్నాడు. అవును. ఇప్పుడు పాత నిబంధన చూద్దామా? యెషయా గ్రంథము 63వ అధ్యాయం. ఏమండి, యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. యెషయా గ్రంథం 63వ అధ్యాయము 9-10 వచనాలండి. అందులో ఏమన్నా తెలుసా? వారి యావత్ బాధలోనూ ఆయన బాధనుందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. ఆయన సన్నిధి దూత అంటే ఇంకొక దూత ఉన్నాడు, వాళ్ళని కాపాడేవాడు. ఎప్పుడు యేసుప్రభులా మధ్యపడేవాడు. చంపేస్తారంటే మోషేలాగా సాత్వికుడు కదండి యేసుప్రభు. అడ్డుపడాడు, పోన్లే నాన్న కొంచెం కరుణించు నాన్న, కనికరించు నాన్న అని తండ్రిని, కోపోద్రేకుడైన తండ్రిని శాంతింపచేసే ఒక కుమారుడిగా యేసుప్రభు పక్కనుంటే ఆయన సన్నిధి దూత వారిని రక్షిస్తుంటే ప్రేమ చేత తాలిమి చేత వారిని విమోచించను. పూర్వదినములన్నిటిలోనూ ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చను. ఏదో ఆయన చెప్తున్నాడు కాబట్టి పరిశుద్ధ యేసుప్రభు వారి యొక్క మాట కాదనలేక ఇశ్రాయేలును అలాగా ఓర్చుకుంటూ వచ్చాడటండి. ఆయనను వారు తిరుగుబాటు చేసి ఏం చేశారటండి? ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా. ఎవరిని దుఃఖింపచేశారటండి? దేవుని పరిశుద్ధాత్మని ఎవరు దుఃఖింపచేశారట? ఇశ్రాయేలీలు. మనం అనుకుంటున్నాం ఇశ్రాయేలీలు దేవుణ్ణి ఎదిరించారు, ఇశ్రాయేలీలు దేవుని మీద తిరుగుబాటు చేశారని. కాదు, మొట్టమొదట వారు తిరుగుబాటు చేసింది పరిశుద్ధాత్మ దేవుని మీద. ఆయన మీద ఎందుకండి? మరి ఆయనే కదండి వాళ్ళతో ఉన్నది. ఆత్మ వెంబడిస్తుంది కదండి.
బండగా యేసుప్రభు వెంబడిస్తుంటే ఏమండి, పరిశుద్ధాత్మ దేవుడు కూడా తన పిల్లలైన వారిని వెంబడిస్తున్నాడు. దేవుని పిల్లలుగా తన తమ్ముళ్ళను వెంబడిస్తున్నాడు. అలా వెంబడిస్తుంటే వాళ్ళు చేసే పనులు చూసి, వాళ్ళు విసుగు పుట్టించే కార్యక్రమాలు చూసి ఎవరిని దుఃఖింపజేశారటండి? 10వ వచనం, ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధి. ఆయన పరిశుద్ధాత్మ మీద తిరుగుబాటు చేస్తే దేవుడు వాళ్ళకి ఏమైపోయేటండి? శత్రువు అయిపోయేటండి, విరోధి. ఆయన తానే వారితో యుద్ధము చేసెను. ఏరా, నా కొడుకు చెప్తే మీరు వినరా? ఎందుకురా నా కొడుకుని ఇబ్బంది పెడుతున్నారు మీరు? ఇక మిమ్మల్ని మీరు మారర్రా? ఒక పక్కేమో యేసుప్రభు మీకోసం మంచిగా నన్ను ఆదుకోమంటున్నాడు, మోషేలు అంటాడు. ఒక పక్కేమో నా కొడుకేమో మీ వెనక ఉండి అద్భుతాలు జరిగిస్తున్నాడు. ఏంటి అద్భుతాలు? మేఘస్తంభము, రాత్రివేళ అగ్నిస్తంభము, సముద్రం పాయలవ్వటం. మరి ఇవన్నీ ఏంటి? వండర్స్. బలమైన శక్తివంతమైన కార్యక్రమాలు జరగాలి అంటే అది పరిశుద్ధాత్మ దేవుని వల్లనే సాధ్యం. అవునా? సంహారకుడు దూత వెళ్ళి లక్షల మందిని చంపాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉండాలి. యోర్దాన్ నది పాయలవ్వాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉండాలి. ఏమండి, యుద్ధం గెలవాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉండాలి. అంటే ఇశ్రాయేలు అంతా వాళ్ళ ప్రయాణంలో కానీ తర్వాత వచ్చిన వాళ్ళతో కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఉండేవాడు. వీళ్ళు ఇబ్బంది పరిచే ప్రతిసారి మొదట ఇబ్బంది ఎవరికి కలుగుతుండేది? ఎవరికని చెప్తుందో చూడండి బైబిల్. వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా, పరిశుద్ధాత్మ కొడుకుని ఇబ్బంది పెడుతున్నారని ఆయన వారికి విరోధి అని దేవుడు కోపం వచ్చిందటండి. ఎరా, నా కొడుకుని ఎందుకు విసిగిస్తున్నారు మీరంతా? మీకు కావలసిన వాటన్నిటిని అద్భుతాలు చేసి బండగా ఒక కొడుకు ఫాలో అవుతుంటే, ఒక కొడుకు గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసి శత్రువులందరినీ ఓడించి మీకు విజయాన్ని ఇస్తుంటే ఏంట్రా మీరు తిరుగుబాటు ఏంటి? ఇక నేను ఓర్చుకోను ఆయన, ఇక నేను ఓర్చుకోను, వీళ్ళని చంపేస్తాను అని దేవుడే ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన విరోధం ఆయన తానే వారితో యుద్ధము చేసెను అంటున్నాడు. చూడండి, యుద్ధానికి దిగిపోయేటండి. ఎవరినన్నందుకు? 12వ వచనం, తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి? అంటే వారందరిలో ఎవరుంచారు? దేవుడే పరిశుద్ధాత్మ దేవుడిని ఉంచాడు వాళ్ళ మధ్య. అది అర్థం. మరి ఆయన స్వభావం ఎలాంటిది? కోపమే. యేసుప్రభు అయితే అడ్డుపడేవాడు, ఈయనైతే ఏసై అనేవాడు. ఎందుకంటే సంసోన్ అలాంటి సంసోన్ దగ్గర ఆత్మరాగానే ఏం చేసింది? ఒక గాడిద దవడ దొరికిందటండి. దవడతో ఎంతమందిని వేసాడు? 300 మందిని చంపేశాడండి. సంసోను మీదకి ఆత్మ రాగానే చంపేయడం. ఏదైనా చిన్నోళ్ళు కొంచెం తొంటరోళ్ళే కదండి మామూలుగా. అంటే పరిశుద్ధాత్మ దేవుని కోసం నేను ఆ మాట అంటలేదు, కానీ సహజంగా ఇంటిలో పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా చాలా నెమ్మదస్తులు, శాంతపరులుగానే ఉంటారండి. చిన్నోళ్ళు ఉంటారే గడుసోళ్ళు, అల్లరోళ్ళు, చెప్పిన మాట వినరు, తిరుగుబాటు చేసేవాళ్ళు. పెద్దోళ్ళైనా కాస్త సమతంగా స్థిమితంగా ఆలోచించి నెమ్మదపడతారేమో కానీ అబ్బో చిన్నోళ్ళు అస్సలు మాట వినరండి. అలాంటి పరిశుద్ధాత్ముడు. పెద్దోడు యేసుప్రభు అనుకోండి, నాన్న ఏమనంటే సరేలే నాన్న, పోన్లే నాన్న, తమ్ముళ్ళ కోసం ఆలోచించినాన్న, వద్దులే నాన్న, కోప్పడకలే నాన్న ఈయనంటుంటే ఊరుకాని నువ్వేంటి అలాగంటావు, నాన్నని విసిగించేస్తున్నారు, ఒక్కసారి నేను దూరిపోతాను ప్రభువా నాన్న, ఒకసారి దూరిపోతాను, సంసంలోకి దూరిపోతాను, లేదంటే దండుపాళెంలోకి దూరిపోతాను. ఏది? చంపేయడానికి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వభావం అది. మీరు అనుకున్నారు పరిశుద్ధాత్మ దేవుడు స్వభావం అని, కానీ వీళ్ళకి ఏమర్థమైంది? ప్రపంచానికి ఓ జుట్టు విరబూసుకుని గెంతరు అనుకున్నారు, కిందన పడిపోయి డబడబడబడ దొరలం అనుకున్నారు. అదే పరిశుద్ధాత్మ దేవుడు. ఏమర్థమైంది? బైబిల్ అర్థమైతేనే కదా అని స్వభావం అర్థమయ్యేది. పరిశుద్ధాత్మ దేవుని స్వభావ రహస్యాలు అంటే బైబిల్లో దేవుడు రాయించాడు, చదివితే కదా అర్థమయ్యేది. ఏ రోజైనా ఎవరండి ఆలోచిస్తున్నారు పరిశుద్ధాత్మ దేవుని గురించి? అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో అన్న విషయమే తెలియదు. అతను దేవుడా, దేవుడికి తమ్ముడా, లేదా అతను కూడా దేవుడు లాంటి తండ్రి అయిన సాటి దేవుడా, ఏమీ తెలియదండి ఎవరికి. ఎవరినైనా అడగండి, చెప్తారేమో? చెప్పలేరు. ఇక దేవుడా కాదా అనే విషయం అర్థం కాని వీళ్ళకి ఆయన స్వభావం ఎలాగ అర్థమవుతుంది చెప్పండి? అది బైబిల్లో ఉంది. అలాంటి వాడు అంటే తండ్రి తన కొడుకులనిద్దరిని ఎంత ప్రేమించాడో చూసారా? కొడుకులిద్దరికీ బాధ్యతలు అప్పచెప్పాడండి. నాయన పిల్లలారా మీరు చూసుకోండి, అదిగో లక్షల మంది బయలుదేరారు, జాగ్రత్తగా చూడండి అన్న వాళ్ళిద్దరిని. ఒక పక్క ఏమిని కాపాడుతున్నాడు, ఒక పక్క ఏమిని కోప్పడిపోతున్నాడు. వీళ్ళిద్దరి మీద తిరుగుబాటు చేశాడు, కానీ దేవుడు కోపం వచ్చేస్తుంది. ఏసైనా ఇంక చంపేస్తాను వీళ్ళందరినీ, నేను అరణ్యంలో చంపేస్తాను వీళ్ళందరినీ. అదే కదండి ఆయన చేశాడు. ఇక పరిశుద్ధాత్మ దేవుని గురించి ఏమని రాయించాడు తెలుసా? ఇశ్రాయేలు అందరితో వార్నింగ్ ఇచ్చాడు. చూడండి, ఎరా నా పెద్ద కొడుకులు అటాడు అనుకుంటున్నారా? పరిశుద్ధాత్ముడు పెద్ద కొడుకు మంచోడురా, మీరేం తప్పు చేసినా అడ్డుపడతాడురా,
అప్పుడు కూడా అంతే. ఏమండి, యేసుప్రభు పాత స్వభావం అంతే, ఇప్పుడు స్వభావం అంతేనండి. అబ్రహాము లాంటి స్వభావం అంటే, అబ్రహాము ఎందుకన్నాడు అబ్రహాం వంటి స్వభావం అని? చంపేస్తానయ్యా, నేను మొత్తం వెళ్ళి సొదొమ గొమొర్రా నాశనం చేసి, ఒక్క మాట సెలవిస్తానయ్యా, ఒక 100 మంది ఉంటే మీరు కాపాడతారా? చూసారు బేరం ఆడుతున్నాడు. అంటే ఎంతసేపు కాపాడాలన్న దృక్పథంతో ఉన్నవాడే అబ్రహాము స్వభావం, యేసుప్రభు స్వభావం. పరిశుద్ధాత్మేయుడు, నాన్న నువ్వు మాడి మసి చేస్తుంటే చూడాలని ఉంది, నన్ను ఒకసారి మంట పంపించవు ఒకసారి, అలాంటోడు ఆయన. ఏమండి, కనుక చివరికి అక్కడేమో బేరాలాడుతుంటే అబ్రహాము స్వభావం అలాంటిదైతే, ఏమండి అది యేసుప్రభు స్వభావం అయితే, ఇందర మనం చదువుకున్న హెబ్రీ పత్రికలో అతను లాంటి అబ్రహాము వంటి స్వభావం కలిగిన వాడు. మరి ఈయన ఎలాంటి స్వభావం? చిగురోడేమో పరలోకంలో లాస్ట్లో పుట్టాడు కదండి, భూమి మీద కదండి మనం అంతా పుట్టాం. అబ్రహాము అక్కడ పుట్టాడేమో, ఆయన స్వభావం ఎలాంటిదట? ఆయన స్వభావం ఎలాంటిదో బైబిల్లో చెప్తున్నాడు చూడండి. నిర్గమకాండం 23వ అధ్యాయం 20-21 వచనాలు చూడండి. పాపం చాలామంది ఇది మరొక రకంగా అనుకుంటూ భావిస్తూ ఉంటారు, కానీ ఇది ఎవరి గురించి చెప్పబడిన మాట జాగ్రత్తగా మీరు ఇప్పుడు చూడాలి. నిర్గమకాండం 23వ అధ్యాయం 20-21 వచనాలండి. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, నిన్ను కాపాడడానికి ఒక దూతను పంపుతున్నానయ్యా. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినాలి. ఏమంటున్నాడు పరిశుద్ధాత్మ కోసం? మాట వినండి. అతను మాట వినకపోతే ఊరుకోడు, ఆయనకు కోపము రేపవద్దు. ఏమంటున్నాడండి? ఆయన సన్నిధిలో ఎలాగ ఉండమన్నాడు పరిశుద్ధాత్మ? దిగో నా రెండో కొడుకు వస్తున్నాడు, వాడితో కొంచెం జాగ్రత్తగా ఉండండి, వాడు చాలా కోపిస్తోడు, కోపం రేపొద్దు. పెద్దోడైతే కోపం రేపినా సరే ఏమండు, కానీ చిన్నోడు అలా కాదు సుమా, కోపము రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామం ఆయనకున్నది. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుని నామం ఎవరి నామం చెప్పండి? తండ్రి నామే ప్రభు నామం, ప్రభువుకున్న నామే పరిశుద్ధాత్ముని నామం. పరిశుద్ధాత్ముని ఏమన్నాడు? యేసుప్రభుడు వెళ్ళిపోతూ ఆయన అన్నారు, నా నామమున నేను తండ్రి మీ యొద్దకు పంపబో పరిశుద్ధాత్మ. నా నామం, నా పేరిటే వస్తాడు. అంటే మరి నా పేరు ఎవరిది? తండ్రి పేరు నాకుంది. అంటే ముగ్గురికి ఒకటే పేరు. నామాల కోసం చెప్పాను కదా, ముగ్గురు వ్యక్తులు వేరువేరుగా ఉన్నా పేర్లు ఒకటే, ఒకే నామం, సర్వోన్నతమైన నామం. తన పేరే యేసుప్రభువు పెట్టాడు కొడుక్కి. మరి రెండో కొడుక్కి, అరే నాన్న నువ్వు నా కొడుకువే కదరా, నీ పేరు కూడా అదేనరా. అందుకే చూడండి, ఒకప్పుడు రాజుల పేర్లు ఎలా ఉండేవండి? ఏమండి రాజుల పేర్లు? సీజర్. ఏమండి ఎంతమంది సీజర్లని, కైసర్లు రానివ్వండి, వాళ్ళకి వేరు వేరు పేర్లు ఉంటుంది. జూలియస్ కావచ్చు, అగస్టస్ కావచ్చు, కానీ వాడు వెనకథలు ఏముంటుంది? సీజర్, కైసరు. అలా వాళ్ళ వంశపారంపర్యంగా వాళ్ళందరికీ పేర్లు ఉండేవి. జార్జ్ చక్రవర్తులను ఉండేవండి. జార్జ్ 1, జార్జ్ 2, జార్జ్ 4. అలాగే దేవుడు కూడా తన పేరును తన పిల్లలకు పెట్టాడు. మొదటి కొడుకైన యేసుప్రభుకి అదే పేరు పెట్టాడు, తర్వాత కొడుకైన పరిశుద్ధాత్మకు అదే పేరు పెట్టాడు. కనుక ఇక్కడ మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు అంటే, మరి యేసుప్రభు అయితే పరిహరిస్తాడు కదండి. ఇది యేసుప్రభు కోసం చెప్పబడిన మాట కాదు. ముందుగా పంపుతున్నాను, అతను కోపం రేపొద్దు, చాలా కోపిస్తతను. ఏమండి, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా పేరు కూడా అతనికి ఉంది, జాగ్రత్త. పరిశుద్ధాత్మ దేవుని స్వభావం చూసారా? రెచ్చగొట్టకుండా ఆయన్ని, కోపపడనివ్వకుండా ఆయన్ని, ఇబ్బంది పెట్టకుండా ఆయన్ని. నా నామమున పంపబో పరిశుద్ధాత్మ అని యేసుప్రభు ఆ రోజు చెప్పాడు. కనుక ఆయన నామేమో పరిశుద్ధాత్మ కూడా ఉంది. ఏమండి, కాబట్టి ఇక్కడ మీరు ఏం చేయాలి? ఇక్కడ మీరు ఏమనుకోవాలి? అమ్మో పరిశుద్ధాత్మ దేవుని స్వభావం కోపిష్టి స్వభావమా? మరి ఏంటనుకుంటున్నారు? చాలా కోపం అండి ఆయనకి. ఏమండి ఎంత కోపం అంటే, ఏమండి ఎంత కోపం అంటే చూద్దామా? యెషయా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. తీర్పు తీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మ వలనను ప్రభువు సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయినప్పుడు, యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసి దానిని శుద్ధి చేయనప్పుడు. తీర్పు తీర్చు ఆత్మ అంటున్నాడు చూడండి. తీర్పు తీర్చు ఆత్మ. ఆత్మ అనగానే ఎవరు? పరిశుద్ధాత్ముడు. అంటే జడ్జిమెంట్. తీర్పు అంటే కఠినమే కదండి, తీర్పు అంటే నిర్ణయమే కదండి. తీర్పు తీర్చు ఆత్మ. ఇంకేటట? దహించు ఆత్మ వలనను, ఫైర్ అతను,
ఫైరే. అందుకే ఆయన ఎంట్రీ ఎలాగుందండి భూమి మీదకి? అపోస్తలుల 2వ అధ్యాయంలో అగ్ని వంటి నాలుకలు విభాగింపబడి, ఫైర్. హోలీ స్పిరిట్ అంటే ఫైర్. బాబు ఫైర్ రా బాబు, ఆయన ఫైర్ బ్రాండ్ అండి అంటారు కొంతమందిని. ఏమండి, కొంతమంది నాయకులు మాట్లాడినప్పుడు, కొంతమంది సెలబ్రిటీస్ మాట్లాడిన ఫైర్ బ్రాండ్ అండి ఇతను. అంటే ఎందుకు ఫైర్ బ్రాండ్? నిర్మోహమాటంగా మాట్లాడతారండి, ఎవరికి భయపడ్డండి, అది ఫైర్ బ్రాండ్. హోలీ స్పిరిట్ ఎలాంటోడు? యేసుప్రభు సాఫ్ట్ బ్రాండ్. అవునా? యేసుప్రభు ఎలాంటోడు? మన అన్న మంచోడండి, కాపాడే బ్రాండ్ అతను. ఇతడు దండించేసే బ్రాండ్. ఒకప్పుడు సుమా, క్రీస్తుకు ముందు చెప్తున్నాడు ఇదంతా. ప్రభు సియోనుకు దహించు ఆత్మ వలనను అంటున్నాడు. చూడండి, ఇంకేంటి తెలుసా? ఆత్మలు ఇంకేమన్నా తెలుసా? పరిశుద్ధాత్మ దగ్గర ఇంకేంటి ప్రత్యేకమైన క్వాలిటీస్ ఉన్నాయో తెలుసా? యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం చూడండి. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. ఏంటి నా కొడుకు ఎంతసేపు ఫిరోషియస్గా ఉంటాడు, ఫైరీగా ఉంటాడు, ఫైర్ బ్రాండ్లా ఉంటాడు, బొత్తిగా ఏమీ లేని చవటవాడు, దేవుని వాక్యం లేనివాడు అనుకుంటున్నాడు. అమ్మో, ఏముందటానికి? ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారం, బేస్ అయినట్టండి. విజ్డమ్, జ్ఞానం, నాలెడ్జ్ అనేది ఉందంటే దానికి ఆధారం ఎవరట? పరిశుద్ధాత్మ దేవుడు ఆధారం ఆ జ్ఞానానికి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞానవంతుడా? కోపిష్టితో పాటు కోపిష్టి అయితే అయ్యాడు కానండి, చాలా తెలివైనడండి ఆయన. కోపడితే పడ్డాడేమో కానండి, మంచి సబ్జెక్ట్ ఉన్నాడండి ఆయన. అంతేనా? పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వభావం ఏదో ఎంతసేపు ఆయన రాగానే కళ్ళు ఎర్రగా చింతరిప్పుల్లా చేసుకుని ఆలు చంపేద్దాం, వీళ్ళు చెప్పేద్దాం, వీళ్ళు కొడదాం, వాళ్ళు కొడదాం అనే మనిషి కాదు ఆయన. అఫ్కోర్స్ అది కూడా ఒక భాగమే, కానీ ఇంకేమున్నది ఆయనలో? నాలెడ్జ్, విజ్డమ్, జ్ఞానము కూడా. జ్ఞానము వివేకములు కలిగిన ఆత్మటది. ఆధారం అనే ఆత్మ అంటే ఆయన దగ్గర నుంచే వస్తుందా జ్ఞానం, వివేకం? జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ. ఏమండి, బలం ఆయనదేనట, ఆలోచన ఆయనదేనట. అంటే మంచి మంచి ఆలోచనలు ఇస్తున్నాడటండి, మంచి మంచి తెలివైన ఏమంటారు దాన్ని, సజెషన్స్ అంటారు దాన్ని. అంటే నాన్న ఇలా చేద్దామా, అలా చేద్దామా, మరి లేకపోతే దేవుడు పని పాట లేకుండా పిలుస్తాడా? నాయన మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయదము అంటే దేవుడికి ఏం తెలియదనా? కాదు. నువ్వేమంటావురా చెప్పు నాన్న, చిన్నోడా నువ్వేమంటావు చెప్పు, అరే నాన్న పెద్దోడా నువ్వేమంటావు చెప్పు, నాన్న ఎలా చేస్తే బాగుంటుంది నాన్న, అలా చేస్తే బాగుంటుంది నాన్న. అది చూసారా? అంటే ఇక్కడ చూడండి, ఆ మాట మీకు అర్థమైందో లేదో. ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ, జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ. అందుకే పిలిచాడు, రండి నాన్న మన పోలికలో చేద్దంటే, నాన్న నీ సలహా ఏంటో చెప్పు, ఎలా చేద్దాం. వాడు తక్కువోళ్ళు కాదండి. యేసుప్రభు జ్ఞానవంతుడు, పరిశుద్ధాత్మ దేవుడు భయంకరుడు, తండ్రిలా జ్ఞానవంతుడు. ఆయన కూడా బలవంతుడు, చాలా శక్తివంతుడు. ఆయన కానీ వచ్చాడంటే సంఖ్యలు కూడా ఏం కాకుండా తాడు తెంపినట్టు తెంపేస్తాడు. సమూయేలుకి ఎవరికి సౌలుకి రాగానే కాడియడ్లు దాన్ని విరిచేస్తాడు, ఏం కాకుండా కాగితం చింపినట్టు చింపేస్తాడు. మేకపిల్లని చీల్చినట్టు చీల్చేస్తాడు సింహాన్ని కూడా. అది ఆయన బలం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వభావం. అందులో ఎన్ని స్వభావాలు ఉన్నాయి చూసారా ఆయన. ఏమంటే ఎంతగా పరిశుద్ధాత్మ కోసం ఎవరైనా చెప్పారా? పరిశుద్ధాత్మ అంటే గెంతండి హల్లెలూయా అంతే. ఇది ఒక్కటే తెలుసు పరిశుద్ధాత్మ కోసం. ఇది కాదండి, బైబిల్లో ఎన్ని ఆయన జ్ఞాన స్వభావాలు, ఈ ప్రపంచానికి తెలియని రహస్యాలు. ఏది ఎవరిని గూర్చి? పరిశుద్ధాత్మ దేవునికి శక్తిని గూర్చిన ఎన్నో విషయాలు దేవుడు బైబిల్లో చెప్పిస్తున్నాడు. చూడండి, ఇంకా చూస్తారా? ఇంకా చూద్దామండి కొన్ని మంచి మాటలు. అంటే కోపమే ఉందనుకుంటున్నారేమో. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీద కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయ ఆత్మను నేను కుమ్మరింపగా. అమ్మో, ఈయన ఏదో కోపిస్తాడు అనుకున్నాం కానీ కరుణ కూడా ఉందండోయ్. అంటే పరిశుద్ధాత్మ దేవుడిలో కరుణ కూడా ఉందా? అమ్మో, అదొక యాంగిల్. అన్ని సందర్భాల్లో రాదు అది. ఏమండి, ఏం ఆత్మ అండి అది? కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయ ఆత్మని. ఏమండి, ఎంత కోపిస్తాడని అప్పుడప్పుడు మంచివాడుగా అవుతుంటాడు కదండి. ఎంత కోపిస్తాడని అప్పుడప్పుడు మన పట్ల మంచిగా మాట్లాడుతుంటాడు అన్నమాట పరిశుద్ధాత్మ దేవుడు. పాత నిబంధన కాలంలో ఇది జకర్యా కోసం చెప్తున్నాడు సుమా. అంటే అలా మారిపోతాడు, జాగ్రత్త. అంటే జకర్యా తర్వాత కదండి మలాకి, అదే ఇంచుమించు ముగింపు. అంటే క్రీస్తు పుట్టే కాలానికి దగ్గరగా ఉన్న చివరి ప్రవక్తలో జకర్యా.
ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి శాశ్వతంగా రాబోతున్నాడు. ఏమండి? అక్కడ ఉన్నప్పుడు మాత్రం, క్రీస్తుకు ముందున్నప్పుడు మాత్రం, భూమి మీదకి రానప్పుడు మాత్రం ఎలా ఉన్నాడంటే బలవంతుడైన ఆత్మ, జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, పరిశుద్ధాత్మ, శక్తికి ఆధారముగా ఆత్మ, కోపానికి ఆధారముగా ఆత్మ, ఆవేశానికి ఆధారముగా ఆవేశం కూడా ఉందండి. అది కూడా చూస్తారా? ఏమండి? విజ్ఞాపన చేయ ఆత్మ చూసాం, కరుణింప చేయ ఆత్మను చూసాం. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం చూడండి, అంతలో ఇంకేముందో. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. ఏమండి? 24వ వచనం చూద్దండి. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 24వ వచనం. తరువాత ఆత్మను ఎత్తి నేను దైవాత్మవశుడు కాగా. దైవాత్మవశుడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు వశుగా ఎప్పుడైతే అయిపోయాడో ఇలా లేపేశారంటే, సూపర్ మ్యాన్ లేపినట్టు లేపాడటండి యెహెజ్కేలుని. ఏమండి? ఆయన అదే మొదటి వచ్చిన ఏమిటో తెలుసండి, పిమ్మట ఆత్మను ఎత్తేసిందట పైకి మనిషిని. యెహోవా మందిరపు తూర్పు గుమ్మమునొద్దకు చేర్చిన దింపగా గుమ్మము వాకిట 25 మనుషులు నాకు కనబడరి. ఎక్కడింటి దగ్గర లేపేసిందటండి, గాలిలోకి తీసుకొచ్చి దేవాలయం ముందు దించిందటండి. చూసారా ఎంత పవర్ఫుల్ ఆత్మ అది? ఎలాంటి ఆత్మ చూసారా? అంటే పరిశుద్ధాత్మ దేవుడిలో చాలా యాంగిల్స్ ఉన్నాయన్నమాట. విజ్ఞాపన చేస్తాడు, కోప్పడతాడు, తప్పు చేసి శిక్షిస్తాడు, ప్రేమ కలిగి ఉన్నాడు, జ్ఞానం కలిగి ఉన్నాడు, వివేకం కలిగి ఉన్నాడు, బలము కలిగి ఉన్నాడు. ఎన్నున్నాయి ఆయనలో, డిఫరెంట్ షేడ్స్. ఎంతసేపు మనల్ని చూడండి, దేవుడు యేసు ప్రభు అనగానే ఎలా చూపిస్తారండి? ఎంతసేపు అలాగ గొర్రె పిల్లని చంకలో పెట్టో కర్రను పెట్టుకొని అమాయకంగా, అంతేనా యేసు ప్రభు? ఇంకేమి లేవు ఆయనలో? ఏమండి? పరిశుద్ధాత్ముడు అనేసరికి అసలు ఏమీ తెలియదు పరిశుద్ధాత్మ దేవుడు అనేసరికి. కానీ ఎన్ని షేడ్స్ కనబడుతున్నాయి చూసారు ఆయనలో. ఆయన స్వభావ రహస్యాలని, క్యారెక్టర్, ఆయన స్వభావం ఎలాగుందో దేవుడు రాయించాడు మన కోసం. ఏమండి? దైవాత్మ వశం చేసేసుకుంటాడు. వశం చేసుకున్నాడంటే పవర్ చూపించేస్తాడంతే ఆయన. అందుకే ఏమోనండి, మొదటి శతాబ్దంలో క్రీస్తు వచ్చిన తర్వాత యేసు ప్రభువు కూడా అద్భుతాలు చేయడానికి, నాన్న నేను అద్భుతాలు చేయలేను నాన్న, తమ్ముడిని పంపించినాన్న నాతో పాటు, అవన్నీ వాడు చూసుకుంటాడు అని యేసు ప్రభు అన్నాడండి. ఎక్కడుందండి బైబిల్లో రెఫరెన్స్? ఎప్పుడు మనం చదవలేదు అనుకున్నారా? అన్నాడు, దేవుడు అన్నాడు. దేవుడితో యేసు ప్రభు వారు చెప్పారు. ఏంటో తెలుసా? నాయన అద్భుతాలు చేయాలి అంటే అవన్నీ నాకెందుకు నాన్న, తమ్ముడు ఉన్నాడుగా వండర్స్ చేయడంలో, మరి వాడి తర్వాతే ఏం చేయగలడు, వాడిని పంపించే, వాడు చూసుకుంటాడు అవన్నీ. అందుకే యేసు ప్రభు వారు బాప్తీసం పొంది నీళ్లలో నుంచి బయటకు వచ్చాడా? ఎక్కడ? యోర్దాను నదిలో. ఎవరు వచ్చేసారు ఆయన దగ్గరికి? ఎందుకు రావాలి పరిశుద్ధాత్మ దేవుడు? యేసుప్రభు ఒంటరిగా చేయలేడేంటి? ఏమండి? ఒంటరిగా యేసుప్రభు చేయలేడా? ఎందుకు పరిశుద్ధాత్మ దేవుని ఆగమనం జరగాలి? తమ్ముడు రారా? అప్పుడప్పుడు అమ్మాళ్ళు ఎవరైనా చెల్లితో కానీ అక్కతో కానీ, అమ్మ కొట్టుకెళ్ళి రావే అనేసి అంటే, చెల్లి నువ్వు రావే వెళ్ళొద్దాం, తమ్ముడు నువ్వు రారే వెళ్ళొద్దాం. ఎందుకు వీళ్ళు జంటగా వెళ్ళాలనుకున్నారు? ఎక్కడికి వెళ్ళినా సరే ఈ అన్న తమ్ముల సంబంధం, అక్క చెల్లెల అనుబంధం ఇవి ఉంటూ ఉంటుంది. మరి నేను వెళ్ళిపోతాను కదరా, ఇవన్నీ చేయడం అంటే నాకు ఎంతసేపు ప్రేమలోనే ఎక్కువ శాతం ఉంటుంది కానీ ఇవన్నీ చేయడం అంటే పెద్ద తలపోటురా. సరేలే అన్నయ్య నేను వస్తాను కదా, అంతేనండి. యేసుప్రభు పనిలోకి దిగాడో లేదో ఇలాగా బాప్తీసం పొంది నీళ్ళలోంచి బయటికి రాగానే ఎవరు వచ్చారట? అన్నయ్య వచ్చాను నేను. అమ్మయ్య తమ్ముడు వచ్చావా, హ్యాపీరా, వెరీ గుడ్. బాప్తీసం పొందగానే ఎక్కడికి వెళ్ళాడు తెలుసా అండి? ఎవరితో నడిపించబడ్డాడని బైబిల్ ఉంటుంది చూడండి. అరణ్యంలోకి వెళ్ళిపోయాడటండి. అరణ్యంలోకి వెళ్ళాడట. అరణ్యంలోకి ఎవరు తీసుకెళ్లారు? చదువుదాం అన్నమాట. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఎంట్రీ కనబడుతుంది అక్కడ మనకి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడు ఆత్మ వలన అరణ్యములో. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ. తమ్ముడు వీడు వచ్చాడు రా మనల్ని ఎదిరించడానికి, నేనున్నాను కదా, నీ పద ఎందుకు, నీకు చూసుకుంటాను. చూసారా? ఆత్మ వలన అరణ్యములోనికి కొనిపోబడును. ఇకపోతే అపోస్తలులందరినీ పిలిపించాడు. మీరంతా వెళ్ళిపోండి, ఎక్కడెక్కడైతే అద్భుతాలు చేయండి, గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయండి అని ఏం చేశారట? వాళ్ళ మీదకు పరిశుద్ధాత్మని ఊదాడటండి. ఊది పంపించాడు శిష్యులందరినీ.
ఆయన వారి మీద పరిశుద్ధాత్మ ఊదగా వారందరూ పరిశుద్ధాత్మ పొందుకున్నారట. పరిశుద్ధాత్మ పొందుకుని ఏం చేశారు? అక్కడికి వెళ్ళిపోయి దెయ్యాలను వెళ్ళగొట్టేస్తున్నారు, అక్కడికి వెళ్ళిపోయి రోగులు స్వస్థపరిచేస్తున్నారు, అక్కడికి వెళ్ళిపోయి గొప్ప గొప్ప అద్భుతాలు చేసేస్తున్నారు, మహత్కార్యాలు చేసేస్తున్నారు. ఎలా చేస్తున్నారు శిష్యులందరూ? పరిశుద్ధాత్మ దేవుని ఊదాడు. అంటే తమ్ముడు వీళ్ళతో కూడా వెళ్ళు కొంచెం, ఎందుకంటే వీళ్ళు పవర్స్ కొంచెం చూపించాలి నువ్వు. సరే అని అయితే నేను వెళ్ళొస్తాను వాళ్ళతో పాటు. చూసారా, శిష్యులతో పాటు వెళ్ళిపోయాడు. అంటే ఈ వండర్స్ జరిగించడం అంటే, అద్భుతాలు చేయడం అంటే పరిశుద్ధాత్మ దేవుడు పెట్టించేయి అనమాట. నెంబర్ 1 ఆయన చేయగలడు గొప్ప గొప్పగా. అర్థమవుతుందా మీకు? కనుక యేసు ప్రభు అంతటి వ్యక్తికి కూడా పరిశుద్ధాత్మ దేవుని సహకారం కావాలి. ఆయన పరిచర్య చేసేవాడు కదా. కృపావరాలు నువ్వే కదా నాయన, ఆ రోల్ ఏదో నువ్వు తీసుకో, ఆ పని ఏదో నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటా, నీ పని నువ్వు చూసుకో. 3 పనులను పంచుకున్నారండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 4, 5, 6 వచనాలు చదువుతూ ఉంటుందండి 3 పనులు అందులో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఏమండి 12వ అధ్యాయము 4, 5, 6 వచనాలు, కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే చేసేవాడు, పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే పరిచర్య చేసేవాడు, నానా విధముల కార్యములు కలవు కానీ అందరిలో అన్నిటిని జరిగించి దేవుడు ఒక్కడే. అంటే చూసారా ఎవరు ఎలాంటి పనులు చేస్తున్నారో? అంటే పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన స్వభావం ఎలా మారిపోయింది? ఆయన స్వభావం ఏమండి, ఆయన ఎలా మారిపోయిందటండి ఆయన స్వభావం? చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. ఎప్పుడైతే యేసుప్రభు వెళ్ళిపోతూ ఆయన పంపిస్తున్నాడో టోటల్గా ఆయన నేచర్ అంతా మార్చేసుకున్నాడు. తమ్ముడు నేను వెళ్తున్నాను, కాపాడాను రా, ఏదో కష్టపడి వీళ్ళని కాపాడాను, దయచేసి నువ్వు వీళ్ళని ఏమి ఇబ్బంది పెట్టొద్దురా, నీ కోపం చూపించొద్దు నాయన ఒకలాగా. అప్పుడైతే కోపంతో ఎవరినైనా నువ్వు ఆవేశిస్తే కోపం వచ్చేసేది. ఉందండి, ఆయన స్వభావంలో ఉంది, లేదని కాదు. పరిశుద్ధాత్మ దేవుడు పూర్తిగా మెత్తక మనిషి అని మీరు అనుకోకండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? 14వ అధ్యాయం 16వ వచనం, నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకైన వేరొక ఆదరణకర్తనగా సత్యస్వరూపిగా ఆత్మను మీకు అనుగ్రహించును. లోకమాయను మీరు ఏమండి, లోకమాయనను చూడదు, ఆయనను ఎరుగుదు, కనుక ఆయన పొందనేరదు, మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. పరిశుద్ధాత్మను మనలే కదండి వచ్చేసాడు. ఇప్పుడు బాప్తిసం తీసుకున్న తర్వాత మనతో కూడా కదండి ఉండిపోతున్నాడు ఆయన. అంటే 2000 సంవత్సరాలుగా భూమి మీదకి వచ్చి పరలోకానికి వెళ్ళలేదండి, ఇక్కడే ఉండిపోయాడు, అందరితో ఉండిపోయాడు ఆయన. యేసుప్రభు వచ్చి ఉండి ఉన్నది భూమి మీద కేవలం 33 సంవత్సరాలు చిల్లర కాలం, కానీ ఆయన 2000 సంవత్సరాల కాలం అయిపోయింది. అందుకే ఆ రోజు దేవుడు చెప్పాడు, రే పరిశుద్ధాత్మ దుఃఖపరిస్తే సహించండి రా, మీతో యుద్ధం చేస్తాను, మిమ్మల్ని చంపేస్తాను, వాడు చాలా మంచోడు. ఇప్పుడు కూడా అన్నాడు, ఎవడైనా పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా మాట్లాడితే అసలు ఈ యుగం కాదు, రాబో యుగంలో కూడా మీకు క్షమాపణ అనేది లేదు. అంటే దేవుడు ఎంత ప్రేమిస్తాడండి పరిశుద్ధాత్మని. అప్పుడప్పుడు తల్లిదండ్రులు కూడా పెద్దోడు కన్నా చిన్నోడు మీద కొంచెం ఎక్కువ మమకారం ఉంటుందండి. ఏమండి, ఎందుకంటే చిన్నోడు వాడిని ఎక్కువ ప్రేమిస్తారు. ఎప్పుడైనా ఇంట్లో చిన్నోడిని ఎక్కువ ప్రేమిస్తారు అందరూ. దేవుడు కూడా చంటోడిని ఎక్కువ ప్రేమిస్తాడు. ఎవరో చంటోడు ఆయనకి? పరిశుద్ధాత్మ దేవుడు చిన్నోడు. నువ్వైతే వచ్చేసావురా నాన్న, ముందు వచ్చేసావు 33 సంవత్సరాలకి, తమ్ముడు వెళ్ళిపోయి 2000 సంవత్సరాలు అయిపోయింది నాయన పిల్లల కోసం. అందులో ఇప్పుడు అప్పుడులాడు కోపం వాళ్ళు లేదురా, ఎందుకంటే నువ్వు వాడు మధ్య అడ్డుపడిపోయావు కదా. అటు నా కోపాన్ని తగ్గించేసావు, అటు తమ్ముడు కూడా ఏమన్నావకుండా నువ్వు మా అందరినీ ప్లస్ చేసేసావు, సిలువేసేసి కోపపడొద్దు అంటావు, కాపాడాలంటావు, మార్చేయాలంటావు. అది ఆడు కూడా ఎలాగైపోయాడు చూడు, అక్కడికి వెళ్ళిపోయి ఎంతసేపు వాళ్ళందరిలోంచి విజ్ఞాపన ప్రార్థన, తండ్రి ఏదో తప్పు చేస్తున్నాడు క్షమించి తండ్రి, నీలా మారిపోయాడు వాడు కూడా. భలే మార్చేశారు ఆ తమ్ముడిని కూడా. పరిశుద్ధాత్మ దేవుడు స్వభావం చూడండి ఎలా మారిపోయిందో, ఎలా ఉండేవాడు. మళ్ళీ అప్పుడప్పుడు ఆయనలో ఓల్డ్ క్యారెక్టర్ ఉంటుంది సుమా, ఏదో మంచిగా మాట్లాడుతున్నాడు, మెత్తగా మాట్లాడుతున్నాడు, ఏదో స్మూత్ అయిపోయాడు మనిషి అనుకోకండి. లోన ఒరిజినల్ ఉంటుంది. ఆ ఒరిజినల్ అప్పుడప్పుడు బయటకు వస్తుంటుంది. ఏమండి, మొదటి శతాబ్దంలోనే పౌలు గారి దగ్గరికి వచ్చాడండి. పౌలు గారి దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు రాగానే ఏం జరిగిందో తెలుసా అండి? పౌలు గారి దగ్గర రాగానే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తుందో తెలుసా? అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 9-10 వచనాలు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 9-10 వచనాలు. అప్పుడు పౌలు అనబడిన సౌలు, అప్పుడేనండి ఫ్రెష్గా మారాడు. ఎవరు? సౌలు. అదే మన పౌలు. పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడే. పరిశుద్ధాత్మ దేవుడు మీదకి వచ్చాడటండి. ఆ మీదకి రాగానే ఏం జరిగింది? అతనిని తేరి చూచి, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టిన మానవ, ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తున్నాడు, నీవు కొంతకాలం గుడ్డివాడు సూర్యుడు చూడకుండా ఉందో అని చెప్పిన వెంటనే మబ్బు చీకటి అతని కమ్మిన కనుక తిరుగుచూ ఎవడైనా చేయి పట్టుకొని తావు చూపిస్తాడని గుడ్డోడైపోయాడు. అంటే లోన క్యారెక్టర్ ఉందా?
లోన్ ఉంది, తేడా వచ్చిందా, పౌలు గారు కోపం వచ్చేసింది. అది ఎందుకు వచ్చింది కోపం పౌలు గారికి? పరిశుద్ధాత్మ దేవుడు దిగిపోయాడు, దిగ్గానే వాడి మీద తిట్టేశాడండి. అని తిట్టేసి ఏమన్నాడు, రే నీ కళ్ళు పోతాయిరా దుర్మార్గుడా. చూసారు ఎలా శాపం వచ్చేసిందో? పరిశుద్ధాత్మ దేవుడు రాగానే ఎందుకో కోపం వచ్చేసింది బయటికి. ఆయన క్యారెక్టర్ అలాంటిది, స్వభావం అలాంటిది పరిశుద్ధాత్మ దేవుడిది. కనుక మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు, మనలో కూడా లేడా? అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో కూడా ఉన్నాడు. మిగతా వాళ్ళలో పరిశుద్ధాత్మ దేవుడు అనేసరికి ఎలా చూస్తారంటే గట్టిగా కేకలేస్తారు మైకి పట్టుకొని. ఎందుకురా గట్టి కేకలేస్తావు? ఎందుకురా స్టేజ్ మీద గెంతుతావు నువ్వు? అది కాదురా స్వభావం అంటే. అప్పుడప్పుడు చూసారా స్టేజ్ మీదకి వెళ్ళగానే కిందన జైశాలి గారు నెమ్మదిగా మాట్లాడతారు ప్రసంగం ఎత్తుకునేటప్పుడు. ప్రియమైన దేవుని పిల్లలారా అని ఎత్తుకునేవాడు ప్రసంగం. అలా ఒక అరగంట గడిచేసరికి అలాగా టెంపరేచర్ పెరిగిపోతుండేది. జనాల మధ్య వేల మంది గ్రౌండ్లో ఉన్నా సరే ఎవరిని ఖాతరు చేయకుండా, ఎవరిని పట్టించుకోకుండా, ఏంటండి నేను అక్కడికి వెళ్ళేసరికి అలాగైపోయాడు, ఆయన సవాల్ ఏంటంటే అలా విసురుతున్నాడు, ఏంటండి నేను ఎవరిని విడిచిపెట్టట్లేదు అంటే ఏంటి? ఎవరు ప్రేరేపిస్తున్న వెనకాతలుండి? ఆయనలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, మనలో మీలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఉంటే ఏం చేస్తాడు? ఎక్కడైనా తప్పు కనబడితే, ఎక్కడైనా బైబిల్ కాదంటే లోపల నుంచి ఆవేశం వచ్చేస్తుంటుంది అంతే. బయటికి కట్టలు తెంచుకొని పడిపోతుండదు అంతే బయటికి. అంటే ఎవరు కనబడుతున్నారు అనమాట? అమ్మో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు రోయ్, బయటికి పూనేశాడు. ఎవరో పోనటం కాదు, పరిశుద్ధాత్మ దేవుడు లోనే ఉన్నాడు. ఆడు బయట పడిపోయాడు. చూడు ఎలా కనబడుతుంది. ఆ మాటల్లో రౌద్రం చూసావా, ఆ కోపం చూసావా? ఎందుకంటే ఇతను ఎలా తిట్టేస్తున్నాడు అందరినీ. అదిగో మరి పౌల్లోకి దూరగానే శాపమే ఇచ్చేసాడు ఏకంగా. ఒరే కళ్ళు పోతారా నీకు అనేసాడు అంతే. అంటే పరిశుద్ధాత్మ దేవుని స్వభావం ఎలాంటి స్వభావం? ఇప్పుడు మీ అందరిలో ఉన్నాడు. మీ అందరిలో ఉన్నాడా? అలాగని ఊరి మీద ఎవరి మీద కనబడితే నోరు వేసుకుని వాళ్ళ మీద ఓడిపోయి పరిశుద్ధాత్మ దేవుడిని రెచ్చగొట్టేశాడు అనకండి, అది తప్పు. ఏమండి? ఎవరి మీద పడితే వాడి మీద ఏమిటి ఉరికేసి, కొట్టేసి, తిట్టేసి, నరికేసి పరిశుద్ధాత్మ దేవుడు ఆవేశంతో చేశాను, అది తప్పు. అది మీకున్న అత్యాగ్రహం, అది మీకున్న సొంత కోపాలు. అలాంటి కోపాలు చూపించకండి. వాక్య సంబంధమైనది ఎలా అర్థట? ఇప్పుడు మీకు మంచి మాట చదివేస్తుంది చూడండి. తిమోతికి రాస్తున్న రెండో పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు చూడండి. ఇది పరిశుద్ధాత్మ దేవుని కోపం అంటే. ఏమండి? 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకును ఏమండి సంపూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనం. ఏమిటి వాక్యం ఎవరి వల్ల వచ్చిందండి? పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల కదండి. అంటే పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల కలిగిన వాక్యంలో ఏముందండి? దేవుని ఆవేశం. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఇంకా ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. అంటే నిజంగా నీకు దేవుని పరిశుద్ధాత్మ పూనుకుంటే, ఒకడు దేవుని భక్తిలో లేనప్పుడు వాడిని సరిచేస్తావు, గద్దిస్తావు. నువ్వు ఏంటి నువ్వు చేస్తున్న పని ఏంటి? నీ భక్తి లేని జీవితం ఏంటి అంటే దేవుడి కోసం నువ్వు ఆలోచించవా? దేవుడి కోసం నువ్వు పని చేయవా? దేవుడి కోసం రావా? అవునండి, ధర్మశాలి మ్యూజిక్ నా పాటకు వాయించాడు కదండి. ఫోన్ చేసి తిట్టేశానండి శుభ్రంగా. నా పాట వాయించక ముందు సుమా సెమినార్ అయిపోయింది, జాన్సన్ డాడీ చనిపోయారు, ఎందుకు నువ్వు కనబట్టదు, ఎక్కడికి పోయావు డార్క్లో? నేనే ఫోన్ చేశానండి కోపం వచ్చి ధర్మశాలికి. ఏమయ్యా ఎక్కడికి వెళ్ళిపోయావు? డాడీ 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 అని మాట్లాడుతుంటేవే మీ డాడీ చచ్చిపోయాడయ్యా, నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ కదయ్యా, నీకు దేవుడు తలాంతి ఇచ్చాడు, మీ పిల్లలను డాడీ అని ఎన్నోసార్లు గొప్పగా పొగిడిన వాడివి, ఏమైపోయావు? ఎక్కడుండిపోయావు నువ్వు? మీ డాడీ ఉద్దేశాలు నువ్వు నెరవేర్చవా? ఒక 10 నిమిషాలు తిట్టానండి ఫోన్ చేసి. అడగండి కావలిస్తే. మంచిగా చాలా రఫ్గా తిట్టాను. మీరు దేవునికి ఉపయోగపడరు, మనుషుల మాటలు పట్టించుకొని ఉంటారు మీరు. ఇలా తిట్టేసరికి డాడీ సారీ డాడీ తప్పు అయిపోయింది డాడీ. నీ మీద బోల్డ్ బాధ్యత ఉందయ్యా. ఏమండి నాకేం అవసరం అండి అతను తిట్టడానికి? ఏమండి నాకేం అవసరం తిట్టడానికి? దేవుని కోసం నువ్వు ఎందుకు వెనకబడిపోతున్నావు? ఎక్కడో ఉండిపోయావేంటి? రా, బోల్డ్ పనులున్నాయి, రా. పిలిచానండి, అంతేనండి, వచ్చేసి చేసేసానండి. ఆ కోపంతో చేసిన పాటే 1000 ఒక యుగం. ఎలా వాయించాడు చూసారు మ్యూజిక్? పూర్తి పాట ఉంటే మర్చిపోద్దు మీకు. చక్కగా వాయించాడు. మామూలుగా అతను ముందు బాణీలన్నీ కొంచెం విన్నట్టుగానే ఒకలాగా ఉంటాయి, కానీ నేను అలా కాదు కదా, పిండి ఇది కాదు అది, ఇది కాదు అది, మార్చు చక్కగా కష్టపడి కృషి చేసి వాయించారండి. ఇప్పుడు మంచి సంగీతం ఒకటే చెప్పాను, నువ్వు నిజంగా కష్టపడితే ఒక కింగ్ జాన్సన్ విక్టర్ లాగా నువ్వు మారాలి. దేవునికి తలాంతి ఇచ్చాడు,
డాడీ మీరు ఎన్ని తిట్టినాను ఏమనుకున్నాడు, శుభ్రంగా తిట్టండి పర్లేదు, గట్టిగా పని చేస్తున్నాడు, వెరీ గుడ్. చెయ్యాలి దేవుని కోసం. ఎవరున్నారు మరి? నాకు సంగీతం రాదే, నాకు వాయిద్యాలు వాయించడం రాదే, పియానో వాయించడం రాదే. డాన్స్ డైరెక్టర్ గారికి ముందు వచ్చేది కాదు, నేర్చుకున్నాడు ఆయన. ఇప్పుడు నేను నేర్చుకోవడానికి వెళ్తే అదొక సంవత్సరం వేస్ట్. మళ్ళా నాకు బోల్డు పనులు ఉన్నాయి, వాక్యం చెప్పాలి, బోల్డు ప్రాంతాలు తిరగాలి. ఇప్పుడు నేను పాటలు చేయడం కోసం పియానో పట్టుకుని కూర్చోవాలా? లేదు. నువ్వు ఉన్నాగా, రా. ఎందుకు తిట్టాం, ఎందుకు కోపడ్డాం అంటే ఒక కోపం వెనుక సత్యాగ్రహం అన్నారు దాన్ని. అంటే ఊరకనే అనవసరంగా మనసులో ఏదో కల్మషం పెట్టుకుని ఎదుటి మనిషిని తిట్టడం తప్పు. ఎదుటి వ్యక్తి దేవుని కోసం ఉపయోగపడలేనప్పుడు అతన్ని దండించు, మందలించు. అలా మందలించే హక్కు, అధికారం ఎవరిచ్చారో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. అది అతని స్వభావం. తప్పుదిద్దుటకును, అదే కదండి ఇక్కడ రాయబడింది. ఏమని రాయబడింది? ఏమని చదువుకున్నారు ఇప్పుడు ఆ మాట? తిమోతి పత్రిక అండి 16:17. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్టు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖను ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమునై ఉన్నది. చెయ్యాలి. కనుక ఎప్పుడైనా ప్రసంగాల్లో మేము మందలిస్తే ఫీల్ అయిపోకండి. మీరు ఫీల్ కాకండి. ఒకళ్ళు నిజంగా మేము కల్మషంతో తిట్టాం అనుకోండి, మీ మీద టార్గెట్ చేసి ప్రసంగాలు చేసాం అనుకోండి, మేము దేవుడికి లెక్క అప్పు చెప్పుకోవాలి. ఎందుకంటే నోటి నుంచి వచ్చి ఏ మాట విడిచిపెట్టాడుగా. మనుషుడు నోటితో మాట్లాడే వ్యర్థమైన ప్రతి మాటకి లెక్క చెప్పాలి, నువ్వైనా నేనైనా. మరి అలాంటప్పుడు నేను ఏదో వ్యక్తిగతంగా కోపం పెట్టేసుకొని అప్పుడప్పుడు చూడండి, ప్రసంగాలు ఇవ్వగానే మధ్యాహ్నం ఒక వ్యక్తి ఫోన్ చేస్తానండి, ఏమండి నేను వాక్యం చెప్పడానికి ఒకరికి ప్రసంగం ఇచ్చానండి, ఇవ్వగానే స్టేజ్ మీద ఉన్న నా మీదే ప్రసంగం స్టార్ట్ చేసిందండి. అది లేడీ, ఉమనా? వామ్మో, సర్పమయ్యా బాబు జాగ్రత్త. మనూరు కాదులేండి, బయటూరు. పేరు చెప్తే తెలిసిపోద్ది, భయపడిపోతారు. ఇప్పటికీ వాళ్ళ గుండెల్లో రైలు పెరుగుతాం, అమ్మో చెప్పేస్తారేమో డాడీ మా పేరని. చెప్పనులేండి, కంగారు పడకండి. టార్గెటెడ్ ప్రసంగాలు చేయకండి. ప్రసంగాలు మీకు ఇచ్చింది ఎదుటి వాళ్ళు పగ తీర్చుకోవడానికి కాదు, సరి చేయడానికి. పరిశుద్ధాత్మ దేవుడైతే సరి చేస్తాడు. మనుష్యుడైతే వాడు కల్మషాన్ని వెళ్ళగొక్కుతాడు బయటికి. ప్రసంగం అంతా తిట్లే. దేనికి ప్రసంగం అంతా తిట్లు? నీకు ప్రసంగం ఇచ్చింది 10 మందిని మార్చడానికి. నువ్వెంతసేపు స్టేజ్ మీద కూర్చున్నావండి, లేదా నీకెవరి మీద కోపం ఉందో వాళ్ళని తిట్టడానికా? నీ టైం అంతా వృధా చేస్తావు. పనికిరాని ప్రసంగాలు. ఇలాంటి దౌర్భాగ్యులు అంటూ చాలామంది ఉన్నారు. జాగ్రత్త, ఖబర్దార్. మీ నోటికి శిక్ష పడిపోద్ది. అనవసరంగా దేవుని వాక్యాన్ని వక్రీకరించి నోటికి వచ్చింది మాట్లాడారో వేసేస్తాడు. మీ నాలుగుకేస్తాడు శిక్ష, మీ నోటికేస్తాడు శిక్ష, లేదా మీ ఒంటికే పడుతుంది శిక్ష. తెచ్చుకోకండి అంతవరకు. ఎందుకంటే తన కొడుకు విరోధంగా మాట్లాడితే పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడికి అన్నందుకు ఎవడు యుద్ధానికి దిగిపోయాడటండి? ఇటు దేవుడు యుద్ధానికా? చదవండి ఆ మాట, మళ్ళొకసారి చదువుతాం ఆ మాట. ఎందుకంటే యుద్ధాన్ని దిగాడు ఆయన? ఎవరి కోసం అండి యుద్ధాన్ని దిగాడు ఆయన? చూడండి, యెషయా గ్రంథం 63, ఎందరు చదువుకున్నాం, 9-10 వచనాలు. యెషయా గ్రంథం 63:9-10. వారి యావత్ బాధలు ఆయన బాధనందును ఆయన సన్నిధి దూత వారిని రక్షించను, ప్రేమ చేత తాలిమి చేతను వారిని విమోచించను, పూర్వదినములన్నిటిలో ఆయన వారిని ఎత్తుకొని మోసుకొని వచ్చును. ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా. పరిశుద్ధాత్మ దేవుని కోపం తెప్పించారటండి, బాధ పెట్టారటండి ఆయన పిల్లలు. పెడితే ఆయన వారికి విరోధి ఆయను, తానే వారితో యుద్ధము చేశాను. ఎందుకు యుద్ధం చేస్తున్నాడు దేవుడు? ఎందుకు యుద్ధాన్ని దిగాలి? వాక్యం పేరు చెప్పుకొని అనవసరంగా వ్యక్తుల మీద టార్గెట్ చేసి తప్పుడు మాటలు మాట్లాడి మీ కోపాన్ని ప్రసంగాల్లో ఎవడైనా తీర్చుకుంటే ఆడదే కానీ మగాడే కానీ యుద్ధానికి దిగిపోతాడు మీతో. జాగ్రత్త. వెంటనే దేవుడికి చూస్తాడుగా, మారిందా లేదా, ఆపిందా లేదా, ఆపాడా లేదా చూస్తాడు. టైం మారలేదా, రే వీడితో యుద్ధం ప్రకటిస్తున్నాను రా. దేవుడు యుద్ధానికి ప్రకటిస్తే మనం ఏమాత్రం వాళ్ళండి ఎదుర్కోవడానికి? కనుక ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వభావం. ఎవరని చెప్పారు పరిశుద్ధాత్మ దేవుని స్వభావ రహస్యాలు? పరిశుద్ధాత్మ కోసం అంటేనే తెలియదు మనకి. ఇంకా ఆయన క్యారెక్టర్ ఏం తెలుస్తుంది? బైబిల్లో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఆయన గురించి ఎన్నో సందర్భాలు బైబిల్లో రాయబడ్డాయి. చాలా మంచోడండి ఆయన, చాలా గొప్పోడండి ఆయన. అందుకే అంటున్నాడు మత్తయి 12:31. మత్తయి 12:31. కాను నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు చేయి ప్రతి పాపము దోషణ వారికి క్షమించబడును. ఎవరు నిన్నన్నా నేను క్షమిస్తానేమో కానీ ఆత్మ విషయమైన దోషణకు పాప క్షమాపణ లేదు అంటున్నాడు. చూడండి, అంటే ఆత్మకు సంబంధించి దోషణ చేస్తే తండ్రి తప్పైపోయింది నువ్వు క్షమాపణ కోరుకున్నా క్షమ ఇవ్వడటండి. జాగ్రత్త. అందుకే అన్నాడు, యేసు ప్రభు మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడినా క్షమాపణ ఉంటుందేమో కానీ
తన చిన్న కొడుకైన పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం అస్సలు సహించడు దేవుడు. ఎందుకంటే ఆయన స్వభావం ఎంత మంచిదర్రా, ఎంత ఓపికర్రా. కోపిష్టోడు తీసుకెళ్ళి నువ్వు కొట్టడానికి వీల్లేదని చెప్పి పిల్లల దగ్గర నాయకుడిగా వేస్తే వీళ్ళు చేస్తున్న పాపాలను చూస్తే ఎంత ఓర్చుకుంటున్నాడండి. అది ఒకరోజా 2 రోజుల 2000 సంవత్సరాలుగా ఎంతమందిని చూసి భూమి మీదే ఉండిపోయి ఆ పరలోకాన్ని విడిచిపెట్టేసి ఆ సింహాసనాన్ని విడిచిపెట్టేసి ఎంత కష్టపడుతున్న ఆయన విషయంలో ఎవడైనా తేడాగా మాట్లాడితే స్త్రీ అయినా పురుషుడైనా విడిచిపెట్టడు. అందుకే ప్రతి మాట నిదానించి మాట్లాడండి. వాక్యం ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడకండి. ఇది పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేశాడు. అవును, వాక్యం అంటే అందరికీ ఏమండి ఎవరి కాలుకు అనుగుణంగా మలుచుకునేటట్లుగా ఉంటుంది. 2 అంచులు కలిగిన కత్తి. అది తప్పుకి వినియోగించవచ్చు. కత్తిని టమాటా కూడా కొయ్యొచ్చు, పీక కూడా కొయ్యొచ్చు. కానీ మీరు టమాటాలే కొయ్యండి, పీకలు కొయ్యకండి. ఈరోజు మనుషులు ఎలాగంటే వాక్యం తీసుకోవడం, దాని మీద ఒక ప్రసంగం చేయటం, ఇలాంటి వాళ్ళు ఉన్నారండి. విడిచిపెట్టడాలి వాళ్ళందరినీ. చాలా ప్రమాదంలో పడిపోతున్నారు వాళ్ళంతా. పాప క్షమాపణ లేదు అంటున్నాడు చూడండి. లేదు. పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడడానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. ఏమండి, అననే చెప్పారు, వచ్చారు, పొలం అమ్ముతానన్నారు. సరే అమ్మండి, తీసుకురండి, డబ్బు అన్నారు. తీరా వెళ్ళిపోయి కొడబలుక్కున్నారు, ఇంట్లో గుడుగుడు అనుకున్నారు, తీసుకొచ్చారు, డబ్బు ఇచ్చేశారు కొంత. ఎందుకంటే దేవుడు చంపేశాడు వాళ్ళని. ఎందుకు చంపేశాడు అనుకుంటున్నారు? చూడండి, అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 9వ వచనం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 9వ వచనం. అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు. ఒరే, మీరు డబ్బులు నొక్కేసింది దేవుణ్ణి బాధ పెట్టడానికి కాదరా, పరిశుద్ధాత్మ దేవుణ్ణి బాధ పెట్టారు మీరు. మళ్ళీ మీరు క్రైస్తవులు అననే చెప్పారు. క్రిస్టియన్సేనా? యెరూషలేము మొదటి శతాబ్దపు సంఘంలోని గొప్ప జీవం కలిగిన దైవజనులు, దైవజనురాలు. అదే కదండి మనం పిలుచుకుంటాం ఇప్పుడు. ఇద్దరు భక్తి పరులే, ఫ్యామిలీ, గొప్ప ఫ్యామిలీ. మరి ఫ్యామిలీ అయినప్పుడు ఎందుకురా పరిశుద్ధాత్మను మోసం చేశారు మీరు? అదే అంటున్నాడు చూడండి. పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీభవించితిరి అంటే పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడినందుకు ఫ్యామిలీని లేపేశారండి మొత్తం. అంటే పరిశుద్ధాత్మ దేవుడి మీద దేవునికి, తండ్రి అయిన దేవునికి ఎంత నిఘా, ఎంత ఆసక్తి. ఆయన గురించి తేడా మాట్లాడినా, ఆయన గురించి తేడా వక్రీకరించినా ఎవరిని విడిచిపెట్టాడు, ఎంతటి వాళ్ళైనా. కనుక పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా వాక్యం విషయంలో చాలా శ్రద్ధ. అవునండి, తన పిల్లలంటే ఏ తండ్రి అండి ఊరుకుంటాడు? తన పిల్లలను బాధపడితే ఏ తండ్రి అండి ఊరుకుంటాడు? యేసుప్రభుని సిలువేస్తే చూస్తూ ఊరుకోవాలి, పరిశుద్ధాత్మ దేవుడిని రోజు దుఃఖపెడుతుంటే చూస్తూ ఊరుకుంటాడా? నా కుటుంబాలను లేపేస్తాడు ఆయన. అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరూపం అది. ఎందుకంటే ఆయన చేసిన త్యాగాలు అలా ఉన్నాయండి. ఎవరండి వదిలిచ్చేస్తారు? 1 గంట మీ ఇంటి వదిలి రాలేను నువ్వు. ఏమండి, నీకున్నదాన్ని 1 గంట 2 గంటలు ఒక రోజు విడిచిపెట్టలేను నువ్వు. పరలోకాన్ని 2000 సంవత్సరాలు అయిందండి విడిచిపెట్టేసి. అలాంటి వాడిని అంటే దేవుడు ఎందుకు సహిస్తాడు చెప్పండి? అంటే సంఘంలో ఇప్పుడు మీరంతా పరిశుద్ధాత్మ గైడెన్స్ కింద ఉన్నారు. మీరు కానీ ఆయన దుఃఖ పెట్టారా? అందుకే ఏమన్నాడు? పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టకండరా అన్నాడు. ఆ మాట అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖ పెట్టకుడి. ఎఫ్సీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఎందుకు ఆయన కోసం చెప్తున్నాడు? ఆయన స్వభావం మీకు తెలుసా? ఎలాంటి వాడు ఎలాగైపోయాడయ్యా. ఒకప్పుడు చూస్తే తట్టుకోలేడు, ఒకప్పుడు కోపం వస్తే దేన్నైనా ఇరిపేసేవాడు, పగలగొట్టేసేవాడు, నాశనం చేసేసేవాడు. అలాంటి వాడు ఏమీ కాకుండా సింపుల్గా అయిపోయి మీ దగ్గర కుక్కిన పెయిన్లో ఉంటున్నాడయ్యా. ఏటా అతను అమాయకత్వం చూసి ఏమీ చేయలేడు, చేతకానవాడు అనుకుంటున్నారా? ఏమిటి, కొంతమంది అప్పుడప్పుడు తిడుతున్నారు అనుకోండి, ఊరుకుంటారండి, ఏమనరు. ఆడేమనుకున్నాడు, ఈడు చూసా ఊరుకున్నాడు, సెట్, ఈడేమాత్రం నా దగ్గర అనుకుంటున్నావా? ఆడు సైలెంట్ కిల్లర్, ఏమండు. సరే బాబు, నమస్కారం అండి, ఓకే వెళ్ళిరండి. ఎడలిపోయిన తర్వాత ఫోన్ చేస్తాడు, ఇదిగో పలానా వాడు. వీడి చేతికి మట్టండదు, పలానా వాడు వాడి ఇంటికి వెళ్ళండి, లేపాయి, అయిపోయింది అంతే. అక్కడే కేకలేయవలసిన పని లేదు, అంతే. రాత్రి వచ్చేస్తారు 10 మంది ఇంటికి, కసా అయిపోయింది. మరి ఎందుకు అక్కడ గట్టిగా మాట్లాడావు? ఏదో మాట్లాడలేదు కాబట్టి అడేదో చేతకానివాడు, నువ్వేదో మాట్లాడగలిగే గొప్పగా గట్టిగా కేకలేసావు కాబట్టి నువ్వు ఏదో పెద్ద నోరున్నవాడు అనుకుంటున్నావా? కంట్రోల్, నోరు జాగ్రత్త. దేవుడి దగ్గర నోరు జాగ్రత్త, వాక్యం దగ్గర నోరు జాగ్రత్త, పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర జాగ్రత్త. యుద్ధాన్ని దిగిపోతాడు తండ్రి. కొడుకునంటే తండ్రికి మండిపోతుంది, కొడుకులంటే తండ్రి ఒప్పుకోవట్లేదు. మంచి పిల్లలండి,
పని చేస్తున్న పిల్లలండి, ఊరు మీద ప్రజల కోసం తిరుగుతున్న పిల్లలండి, ఇద్దరికిద్దరేనండి మంచోళ్ళు. అలాంటి వాళ్ళు అంటే తండ్రి ఊరుకుంటాడా? ఊరుకోడు. అందుకే అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచకండరా, దుఃఖపరచకండి. దేవుని పిల్లలారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వభావ రహస్యాలు ఇన్నున్నాయి ఆయనలో. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. టైం అయిపోయిందిగా. ఓకే, అందుకే జాగ్రత్త. పరిశుద్ధాత్మ విషయంలో బీ కేర్ఫుల్. అసలు ఏసు అండమే తప్పు. ఏసుని అనకూడదు, బైబిల్ని అనకూడదు, పరిశుద్ధాత్మను అనకూడదు, వాక్యాన్ని వక్రీకరించకూడదు. నోరు జాగ్రత్తగా వాడుకోవాలి. లేదా దేవుడు మనకు శిక్ష అమలు చేస్తాడు. ఆయన శిక్షకు గాను మనం గురైతే సాల్తీ లేచిపోతాయి, లేదా నరకానికి శాశ్వతంగా పోతాం. ఏ యుగంలోనూ క్షమాపణ లేదు, పాప క్షమాపణ లేదంటున్నాడు. ఇంకెవరండి క్షమాపణ ఇవ్వడానికి? ఏసు రక్తం ఉంటే ఏసు రక్తం కూడా పనిచేయదే నా కొడుకునంటే ఇదేంటి? వీడు ఏసు రక్తం కూడా పనిచేయదా? ఏసు రక్తం ప్రతి పాప నుంచి కానీ బ్రాకెట్లో ఒకటి ఉంది, ఏంటి? పరిశుద్ధాత్మ దేవుణ్ణి తప్ప. అది ఫుట్ నోట్లో నువ్వు చూడాలి ఆ మాట. అవునా? అయితే యేసు పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా మాట్లాడితే ఎప్పుడు క్షమాపణ లేదా? లేదు. ఎందుకు? ఏం తెలుసా నీకు ఆయన కోసం? సృష్టి పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు ఎంత కష్టపడుతున్నాడో నా కొడుకు కోసం నీకేం తెలుసా? ఏంటి మాట్లాడుతున్నావు నా కొడుకు కోసం? జాగ్రత్త, విడిచిపెట్టనెన్నో. అది తండ్రి యొక్క ఉద్దేశం అండి. కనుక నిజంగా మీలో పరిశుద్ధాత్మ మీ అందరిలో ఉంది. ఇప్పుడు అదే పరిశుద్ధాత్మ బాప్తీసం మీలో ఎవరెవరైతే తీసుకున్నారో మీ అందరిలో ఉన్నాడు. ఆయన ఎలా ఉపయోగిస్తారు చెప్పండి? ఆయన ఉంటుండగా ఎవరిని నిందించాలి అనుకుంటున్నారు, ఆయన ఉంటుండగా ఎవరిని కించపరచాలి అనుకుంటున్నారు, ఆయన ఉంటుండగా ఎవరిని చెడు చేయాలి అనుకుంటున్నారు, ఏ పనిని అభ్యంతరపరచాలి అనుకుంటున్నారు, ఏ దేవుని పనికి అడ్డుగా నిలబడాలనుకుంటున్నారు, నిలబడ్డారో అడ్డుగా మీ అడ్డు లేచిపోద్ది. దేవుడే లేపేస్తాడు, యుద్ధాన్ని దిగిపోతాడు ఆయన. ఎందుకంటే మీరు అడ్డుతుంది దేన్ని? పరిశుద్ధాత్మని అడ్డుతున్నారు. మీరు అభ్యంతర కారణంగా మారుతున్నారు. మీరు మారకండి, ఎవ్వరూ మారకండి. దేవుని అనుగ్రహం మనకు కావాలి. ఆ ఇద్దరు కొడుకుల త్యాగం మనం చూడాలి, అది సమాజానికి చెప్పాలి. ఆయన స్వభావం అర్థమైన తర్వాత మీరు కూడా మంచి స్వభావాలుగా మారండి. దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి దేవా, ఎంత ఉత్తములైన కుమారులను కన్నావు నాయన. ఇద్దరే నాయన. మేము ఎన్నిక లేని వారు, దుర్మార్గులం, దుష్టులం, కడసారిగా పుట్టిన వాళ్ళమైనా సరే మోసగాళ్ళుగా భూమి మీద బ్రతుకుతున్నాం. అయినా మమ్మల్ని ప్రేమించారు. మీ కుమారుని ద్వారా, మీ కుమారుల ద్వారా మమ్మల్ని సంరక్షించడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు తండ్రి. అది అర్థం కాని ఈ సమాజం ఇకనైనా మేల్కొల్పు పొందగలుగుటకు సహాయం దయచేయండి. యేసువారి పుణ్యనామములో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.